యుగ సంబంధమైన దేవత, దాని లక్ష్యం, దాని లక్ష్య సాధన గురించి మనం అవగాహన చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమలో, ఆయన కృపలో భద్రం చేయబడిన మనందరం కూడా అంతము వరకు ఎలా సహించాలో కూడా యేసువారి యొద్ద నేర్చుకోవాలి. అంతేకాదు, ఈ యుగ సంబంధమైన దేవత యేసువారి దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన కృపలో, ఆయన శరీరంలో ఏకంగా ఉన్న నిన్ను దారి తప్పించడానికి అనేక రకాలుగా అగ్నిబాణాలు సంధిస్తాడు. ఆ సంధించినప్పుడు నువ్వు స్థిరంగా నిలబడాలి. అందుకు వాక్యం కావాలి. వాక్యం యొక్క లోతులు అవగాహన చేసుకోవాలి. అందలి పరమార్థాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు, నా చేతిలో ఉన్న వారిని ఎవరునూ అపహరింపలేరు. నిజమే, ఆయన చేతిలో ఉంటే ఎవడను కూడా, వాయుమండల శక్తులు, వాయుమండల అధిపతి, దురాత్మల శక్తుల ఎలాంటి ప్రభావం కూడా ఆయన చేతిలో ఉన్న వారి మీద పని చేయవు. అదే తరుణంలో అపహరింపలేవు. అయినప్పటికీ కూడా యుగ సంబంధమైన దేవత యొక్క రహస్య అగ్నిబాణం ఏందో తెలుసా? ఎవడునూ అపహరింపలేడు, కానీ నీకు నీవే ఆయన చేతిలో నుంచి బయటికి వచ్చేటట్టు చేస్తాడు. ఇదే రహస్యం. నీకు నీవే ఆయన చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోతావు. నీకు నీవే ఆయన ప్రేమలో నుంచి తొలగిపోతావు. నీకు నీవే ఆయనకు శత్రువుగా మార్చబడతావు. హృదయం మీద సంధిస్తాడు. అందుకే హృదయం ఘోరమైన వ్యాధి కలది. త్వరగా వ్యాధిని అంటించుకుంటుంది హృదయం. అక్కడ సంధిస్తాడు. వెంటనే నీకు నీవే ఆయన చేతిలో నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తాడు. నువ్వు దేవునిలో స్థిరంగా ఉన్నప్పుడు ఆయన చేతిలో గట్టిగా ఉంటావు. కానీ నీకు నీవే దేవునికి శత్రువుగా మార్చబడినప్పుడు ఆయన చేతిలో నుంచి బయటికి వస్తావు. తెలుసా, యుగ సంబంధమైన దేవత యొక్క అదృశ్యమైన అగ్నిబాణం. అందుకే దావీదు కీర్తన 144:1 ఒకసారి చూద్దాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. స్తుతించబడాలట దేవాది దేవుడు యెహోవా. ఎందుకో తెలుసా? ఆశ్రయ దుర్గము. ఆ విధమైన స్టామినా ఉండాలి. నాకు ఆయన ఆశ్రయము, ఒక కోటగా, అలాంటి బలమైన నమ్మకం కలిగి ఆయన చేతిలో ఉండాలి. నువ్వు నీ హృదయంలో ఆయన ఆశ్రయం పొందుకుంటానికే స్థిరత్వం కలిగి ఉండాలి. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళకు పోరాటమును నేర్పువాడునై ఉన్నాడు. నా వేళకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడట. ఎందుకని? ప్రతి విషయంలో దేవునికి అధిక ప్రాధాన్యత, మొదటి స్థానం దేవునికి ఇవ్వటం వలన. కాబట్టి ఈ లోకంలో జ్ఞాని నేను అనుకోకుండా దేవునికి మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఇవ్వగలిగినప్పుడు ఇలాంటి దేవుని యొక్క కాపుదల, రక్షణ, ప్రసన్నత లభిస్తుంది. అందుకే ఆయన నా చేతులకు యుద్ధమును, ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారం, మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి మనం చోటిచ్చినట్లయితే ఆయన యుద్ధమును నేర్పిస్తాడు. ఆయన నా వేళకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. పోరాటం ఎలా చేయాలి? ఈ మానవ జీవితంలో బ్రతుకు పోరాటం కావచ్చు, పరలోక సంబంధమైన పోరాటం కావచ్చు, ఆత్మ సంబంధమైన పోరాటం కావచ్చు, ఆత్మ సంబంధమైన యుద్ధం కావచ్చు. ఈ లోకంలో మనుషుల మధ్య, వ్యక్తుల మధ్య, అదృశ్య శక్తుల మధ్య నీకు యుద్ధం, పోరాటం, విజయం దేవుడు అనుగ్రహిస్తాడు.
ఆ పోరాటంలో, యుద్ధంలో విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు పూర్తిగా నీవు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుచున్నప్పుడు, వేషధారణలో ఉన్నప్పుడు కాదు. అందుకే దేవుడు నరుని వేషము చూడడు, వేషాన్ని చూడడు. అంటే భక్తిగా ఉన్నట్టు కనపడితే అది చూడడు, భక్తిగా ఉండాలి, అది ఆయనకి కావాలి. కాబట్టి పైన మనం భక్తిగా కనపడుతున్నట్టు నటిస్తున్నామే భక్తి పరులంలాగా, అది దేవుడు తీసుకోడు, ఆ భక్తిని అంగీకరించడు. భక్తి పరునుగా జీవిస్తే అంగీకరిస్తాడు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ చేతులకు యుద్ధాన్ని నేర్పుతాడు. ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. ఈ సమాజంలో వ్యక్తుల మధ్య ఎలా జీవించాలో నేర్పిస్తాడు. నీ చెయ్యి పై చేయిగా ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాడు. నీకు తోడై ఉంటాడు. నీ వేళకు పోరాటాన్ని సమాజంలో వ్యక్తుల మధ్య, శత్రువుల మధ్య నీవు జీవిస్తూ నువ్వు ఎలా యుద్ధం చేసి నువ్వు ఎలా గొప్పవాడిగా ప్రశాంతిగా దేవుని యొక్క శాంతిలో జీవించాలో నేర్పిస్తాడు. ఆత్మ సాధన కూడా నేర్పిస్తాడు. అందుకే నా వేళకు పోరాటము నేర్పువాడు అయి ఉన్నాడు అన్నాడండి భక్తుడు. ఈ విషయాన్ని గ్రహించాలని తెలియజేస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమెన్.